మగవాళ్ళలో వీర్యం పల్చగా ఉందా చిక్కగా ఉందా అనేది జనరల్గా అది ఒక సమస్య కాదు. అసలు లోపల స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంది, ఆ స్పెర్మ్ కణాల్లో కదలిక ఉందా, క్వాలిటీ ఉందా అనేది ముఖ్యం. చాలామంది పేషెంట్స్ ఆ పాయింట్తోనే వస్తుంటారు, వీర్యం పల్చగా ఉంది సార్, వీర్యం పల్చగా ఉందని. కానీ మనం టెస్ట్ చేసినప్పుడు అన్నీ నార్మల్గా ఉంటాయి. కానీ ఈ వీర్యం పల్చన అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే, ఒకటి సిమెన్ ట్రాక్ట్లో కానీ సెమినల్ వెసికల్ గ్రంథిలో కానీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సీమెన్ బ్యాలెన్స్ తప్పిపోతుంది, ఎక్కువ వాటరీగా ఉంటుంది సీమెన్. సో అదే ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, సీమెన్ చాలా థిక్ అయిపోతుంది. అంటే అప్పుడు డిలేడ్ లిక్విఫాక్షన్ అంటాం, అంటే తీగల్లాగా సాగుతూ ఉంటుంది. సో ఆ రెండింటిని, అంటే ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉందా, సెమినల్ వెసికల్లో ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పుకోవడానికి ఈ రెండు మనకు యూజ్ అవుతాయి. సెమినల్ వెసికల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బాగా వాటరీగా ఉంటుంది. అలాగే టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా, బాగా టెస్టోస్టిరాన్ బాగా లో ఉందనుకోండి, సీమెన్ వాటరీగా ఉంటుంది. టెస్టోస్టిరాన్ బాగా హైగా ఉందనుకోండి, సీమెన్ ఎక్కువగా వస్తుంది కానీ బాగా థిక్గా వస్తుంది. సో ఈ రెండు మనకు, అంటే ఈ రెండు కండిషన్స్లోనే మనకు సీమెన్ క్వాలిటీలో కానీ ఆ చిక్కదనంలో కానీ మనకు డిఫరెన్స్ వస్తుంది. సో రెండే, బాగా వాటర్గా వస్తుంది సీమెన్ అనుకుంది అంటే వస్తుంది అంటే టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ అయినా ఉండాలి, లేదా ఇన్ఫెక్షన్ ఉండాలి. సో టెస్టోస్టిరాన్ టెస్ట్, సీమెన్ కల్చర్ టెస్ట్ చేసుకుంటే మనకు ప్రాబ్లం తెలిసిపోతుంది. ఇప్పుడు చాలామంది మగవాళ్ళు ఎప్పటికైతే వాళ్ళకు ఇంటర్కోర్స్ మీద ఫియర్ ఉన్నా, లేదా సెక్షువల్గా కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందేమో అన్న భయం వల్ల కానీ, లేదా సెక్షువల్గా కలవడానికి ఆపర్చునిటీ లేనప్పుడు కానీ వాళ్ళు జనరల్గా ఓరల్ సెక్స్, అంటే ఓరల్ సెక్స్ని ఒక షార్ట్ కట్ లాగా ఫీల్ అవుతారు. అంటే అది ఓరల్ సెక్స్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి ఒకటి, రెండోది ఎజాక్యులేషన్ అయిపోతే ఈజీగా అవుతుంది. కొంతమంది, చాలామంది ఈ పార్న్ వీడియోస్లో చూసినప్పుడు ఓరల్ సెక్స్ చేస్తే చాలా వాళ్ళ, అంటే అక్కడ ఉన్న పార్న్ వీడియోలో ఉన్న యాక్టర్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అలా ఓరల్ సెక్స్ చేయించుకుంటే నార్మల్ ఇంటర్కోర్స్ కన్నా చాలా ఎక్కువ ప్లెజర్ వస్తుందని చాలామంది ఊహించుకుంటుంటారు. సో కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది నిజం కూడా కావచ్చు. ఎందుకంటే కొంతమంది డాక్టర్ గారు నాకు రెగ్యులర్ ఇంటర్కోర్స్ కన్నా ఓరల్ సెక్సే చాలా ఇంట్రెస్ట్ అని అంటుంటారు. సో అది పర్సనల్ చాయిస్. సో కొంతమందికి ఎక్కడ ప్లెజర్ ఎక్కువగా వస్తుందో దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో దాంట్లో తప్పైతే లేదు. కాకపోతే ఓరల్ సెక్స్ వల్ల, అంటే చాలామందిలో ఒక అపోహ ఉంటుంది, ఓరల్ సెక్స్ చేస్తే ఏ ప్రమాదము లేదు, ఎటువంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావు, ప్రెగ్నెన్సీ రాదు అని. సో ప్రెగ్నెన్సీ రాదు అనేది మటుకు కన్ఫర్మ్, ఎందుకంటే ఓరల్ సెక్స్ వల్ల జనరల్గా ప్రెగ్నెన్సీ రాదు. కానీ ఈ ఓరల్ సెక్స్ వల్ల కూడా ఎస్టీడీస్ స్ప్రెడ్ అవ్వచ్చు. ఇంతకుముందు మనం ఒక వీడియోలో చెప్పుకున్నట్టు క్లెమిడియా కానీ, హెర్పెస్ కానీ, గొనోరియా కానీ, హెచ్ఐవి కానీ, ఇవన్నీ కూడా ఓరల్ సెక్స్తో కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. సో ఓరల్ సెక్స్ కూడా కంపల్సరీగా ప్రికాషన్ వాడాలి. తెలిసిన వాళ్ళతో అయితే పర్వాలేదు, కానీ తెలియని వాళ్ళతో కానీ, సెక్స్ వర్కర్స్తో కానీ మీరు కలిసేటప్పుడు ఓరల్ సెక్స్ దగ్గర అజాగ్రత్త. చాలామంది ఏంటంటే ఇంటర్కోర్స్కి కాండోమ్ వాడతారు, కానీ ఓరల్ సెక్స్కి వాడరు. సో అక్కడే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ స్ప్రెడ్ అవుతాయి. సో ఇది మీరు గమనించాలి.